హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు సండే కదా, సండే స్పెషల్ వచ్చేసి ఏంటంటే మా ఇంట్లో దోశనండి. దోశలలోకి స్పెషల్ చట్నీ ఏంటంటే టమాటా చట్నీయే. మేమైతే పల్లి చట్నీ చేసుకోము, దోశలకైతే టమాటా చట్నీ అనే చేస్తాం. మా పిల్లలకైతే ఈ చట్నీ అంటేనే ఇష్టము. మా బావ కూడా పల్లి చట్నీ కంటే ఈ చట్నీ ఇష్టపడతాడు కాబట్టి ఎప్పుడైనా దోశలు చేసినా మా ఇంట్లో ఇదే చట్నీ ఉంటుందండి. ముందుగానైతే చూసిరా, నేనైతే మిర్చి అయితే మిక్సీ పట్టేసిన, ఎందుకంటే మా మిక్సీ గిన్నె కొంచెం రిపేర్లో ఉంది, రెండు కలిపి పడితే కాదు అని. ఆ తర్వాతనైతే చూసిరా అండి, ఇదైతే దోశల పిండి ఎలా పులిగిందో మొత్తం ఘోరంగా అయిందండి. తెల్లారేసరికి మొత్తం కారిపోయింది, గంజు చిన్నగా అయిందో ఏమో, సగానికి సగం మొత్తం పోయిందండి కిందనే. ఇక ఆ తర్వాతనైతే మిగిలిందైతే ఇంకొక గంజులోనైతే వంపేసిన, ఒక గంజులో పట్టకపోతే ఎక్కువ అయిపోయింది అది. ఇక దోశలు అయితే చూడడానికి చాలా మస్తు వచ్చినాయండి, క్రిస్పీగా. చూడండి ఎలా ఉందో, చూస్తేనే తెలుస్తుంది కదా. మీకు దోశలు కావాలంటే మా ఇంటికి వచ్చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇక ఆ తర్వాత పిల్లలు టిఫిన్ చేశాక మేము కూడా టిఫిన్ చేసినాం. పని అంతా అయిపోయినాక బుక్స్కి అయితే పుట్టలేసినాం. చూసిరా ఫ్రెండ్స్, వైష్ణవుడు అయితే బుక్స్ తీసుకొచ్చుకున్నది. ఈమెనైతే ఇప్పుడు 4th క్లాస్ అండి. బుక్స్కి వచ్చేసి అయితే 4300 రూపీస్. ఈ బుక్లు అయితే చూసిరా ఎన్ని బుక్కులు ఉన్నాయో. ఇప్పుడు అన్నిటికీ పుట్టలు వేయాలన్నట ఫ్రెండ్స్, ఓకే? పొద్దున్న నుండి తలకాయ మొత్తం తింటుంది పుట్టలని. ఇప్పుడే స్టార్ట్ చేసినాం. ఒక 3 బుక్స్కి అయితే వేసిన ఫ్రెండ్స్. ఇక మీ పిల్లలకైతే మీ పిల్లల బుక్కులు తీసుకున్నారా, పుట్టలు వేసిరా? చిన్నప్పుడు అయితే మనమే వేసుకునే వాళ్ళం, మనకైతే ఎవరు వేసేటోళ్ళు అయితే లేరు కదా ఫ్రెండ్స్ అప్పుడైతే. ఇక వీళ్ళకైతే ఈ బుక్కులకు ఇవి కూడా పైసలు పెట్టి కొనుకొచ్చేది, ఇప్పుడైతే డబ్బులు పెట్టి కొనుక్కరావాలి. అప్పుడైతే న్యూస్ పేపర్తోనైతే పుట్టలు వేసుకునేటోళ్ళం బుక్కులకైతే కదా. మీరు కూడా అలానే చేసేవాళ్ళ? ఇక మా మహేష్గాడు అయితే ఎప్పుడు బుక్స్ కొనేరాక బుక్కులు అన్నది. ఇక బుక్కులు కొన్నాక పుట్టలు ఏమని తలకాయ అయితే తింటుంది. ఈరోజు సండే కదా, ఈ ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాము. ఇన్ని బుక్స్ కేసే వరకు అయితే ఏ టైం అవుతుందో చూద్దాము, ఓకేనా? చూస్తూనే ఉండండి వీడియోనైతే. మన వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? మీరు లైక్ చేస్తే నా వీడియోలు ఇంకా రీచ్ అవుతాయి అందరికీ, ఓకే ఫ్రెండ్స్? ఫైనల్గా పుట్టలు అయితే వేసుడు అయిపోయిందండి. ఇంకా 1-2 అయితే ఉన్నాయి, వీటికైతే ఈ పుట్టలు అయితే సరిపోలేదు, తర్వాత వేస్తానని చెప్పినానండి. ఇదైతే డైరీ అండి, దీనికి కూడా వేయాలట. చూద్దాం, చివరిలో మిగులుతోనైతే దీనికైతే వేస్తా ఫ్రెండ్స్, ఓకేనా? చూస్తూనే ఉండండి. నెక్స్ట్ వచ్చేసి ఇవైతే ఉలవల ప్యాకెట్ అండి. ఈ ఉలవలు అయితే కంపల్సరీ అండి, మా ఇంట్లోనైతే కంపల్సరీ ఉంటాయి. వీటితో పచ్చడి చేసుకోవచ్చు, చారు చేసుకోవచ్చు, మామూలుగా వేంపి కూడా అలా టైంపాస్ కూడా తినచ్చు అండి. ఇవైతే మా ఇంట్లో కంపల్సరీ ఉంటాయి ఉలవల ప్యాకెట్. ఈ మధ్యలో అయిపోయినాయి, చాలా రోజులయ్యాయి, అందుకైతే ఈ ఉలవలు తీసుకొచ్చిండు. వీటిని అయితే చారు చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి, ఓకేనా? ఇంకా వచ్చేసి ఆయిల్ ప్యాకెట్స్ తీసుకొచ్చిండు. ఆయిల్ అయితే అయిపోయింది, దగ్గర పడింది అని చెప్పిన. ఆయిల్ కోసం అయితే వెళ్ళిండు మా ఆయన. ఆయిల్ ఒకటి చెప్తే నేను అవన్నీ తీసుకొచ్చిండు ఆయన అయితే. తర్వాత ఇవి రెండేమో గోల్డ్ రబ్ తీసుకొచ్చిండు. ఆ తర్వాత ఇవి రెండు వచ్చేసి ఫ్రీడమ్ అండి, ఫ్రీడమ్ తీసుకొచ్చిండు. మా ఆయన అయితే క్యాన్లు ఆయిల్ టిన్నులు అయితే తీసుకురాడు, ఎందుకంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి, అవి అవసరం లేదు, ఎప్పుడప్పుడు వాడుకుందామని ఇవే తీసుకొస్తాను. టిన్నులు అయితే ఎప్పుడు తీసుకురాము. లాస్ట్ మంత్ అయితే ఒక టిన్ను తీసుకొచ్చినాం. మాకైతే అవి ఒక 3 months అయితే వచ్చింది. అలా వాడొద్దని అంటాడు ఆయిల్ అయితే. ఎప్పటికప్పుడు ప్యాకెట్స్ తీసుకొస్తాడండి. ఇవి దాదాపుగా నాకు తెలిసి ఒక 1 month మాత్రమే అవుతాయి, 4 ప్యాకెట్స్ 1 month మొత్తం అయితే తీసుకొచ్చిండండి, ఓకేనా? మన వీడియో ఎలా ఉందో చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని అయితే లైక్ చేయండి, ఓకేనా? మరి బాయ్.